టాలీవుడ్ లో మరోసారి భారీ చర్చకు దారితీసిన వార్త సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి బయటకు వచ్చిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 150 నీటి ట్యాంకర్లను కోరిందని, అయితే హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు ఆ అభ్యర్థనను తిరస్కరించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎండాకాలం తీవ్రంగా ఉండటంతో నగరంలో తాగునీటి అవసరాలు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ల కోసం అంత పెద్ద మొత్తంలో నీటిని కేటాయించడం సాధ్యం కాదని అధికారులు చెప్పినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నందున కమర్షియల్ అవసరాలకు నీటిని మళ్లించలేమనే వాదన వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అసలే వేసవి కాలం, కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వరకు నడుస్తున్నారు. బిందె నీటి కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఒక సినిమా షూటింగ్ కోసం 150 నీటి ట్యాంకర్లు వినియోగించుకోవాలనుకోవటం సరైనదేనా అనే చర్చ మొదలవుతోంది. వినోదం ఒక అవసరమైతే త్రాగునీరు ప్రాథమిక హక్కు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలను ఎలా చూడాలి అన్న దానిపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సినిమా షూటింగ్లు కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగాలను కల్పించే రంగమే. వందల మంది కార్మికులు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి షూటింగ్లను పూర్తిగా ఆపేయాలా, లేక ప్రజల అవసరాలకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలా అనే సమతుల్య దృక్కోణం కూడా అవసరం. రీసైకిల్ చేసిన నీటిని వినియోగించడం, ప్రైవేటు సోర్సుల నుంచి నీటిని సమీకరించడం వంటి మార్గాలు పరిశీలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక స్పష్టత మాత్రం వెలువడలేదు. నిజంగా చిత్ర యూనిట్ 150 ట్యాంకర్ల నీటిని కోరిందా, లేక ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ మాత్రమేనా అన్నది ఇంకా క్లారిటీ కావాల్సి ఉంది. చిత్ర యూనిట్ లేదా వాటర్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రాజమౌళి తన ప్రతి సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దే దర్శకుడు కావడంతో ఈ సినిమా కూడా అంతే గ్రాండ్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో షూటింగ్ కు సంబంధించిన నీటి వివాదం బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ప్రజలకు త్రాగునీటి సమస్య, మరోవైపు భారీ సినిమా షూటింగ్ అవసరాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి వారణాసి సినిమా షూటింగ్ పై నీటి ట్యాంకర్ల వివాదం నిజమా కాదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. టాలీవుడ్ లో మరోసారి భారీ చర్చకు దారితీసిన వార్త సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి బయటకు వచ్చిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 150 నీటి ట్యాంకర్లను కోరిందని, అయితే హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు ఆ అభ్యర్థనను తిరస్కరించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎండాకాలం తీవ్రంగా ఉండటంతో నగరంలో తాగునీటి అవసరాలు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ల కోసం అంత పెద్ద మొత్తంలో నీటిని కేటాయించడం సాధ్యం కాదని అధికారులు చెప్పినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నందున కమర్షియల్ అవసరాలకు నీటిని మళ్లించలేమనే వాదన వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అసలే వేసవి కాలం, కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వరకు నడుస్తున్నారు. బిందె నీటి కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఒక సినిమా షూటింగ్ కోసం 150 నీటి ట్యాంకర్లు వినియోగించుకోవాలనుకోవటం సరైనదేనా అనే చర్చ మొదలవుతోంది. వినోదం ఒక అవసరమైతే త్రాగునీరు ప్రాథమిక హక్కు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలను ఎలా చూడాలి అన్న దానిపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సినిమా షూటింగ్లు కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగాలను కల్పించే రంగమే. వందల మంది కార్మికులు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి షూటింగ్లను పూర్తిగా ఆపేయాలా, లేక ప్రజల అవసరాలకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలా అనే సమతుల్య దృక్కోణం కూడా అవసరం. రీసైకిల్ చేసిన నీటిని వినియోగించడం, ప్రైవేటు సోర్సుల నుంచి నీటిని సమీకరించడం వంటి మార్గాలు పరిశీలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక స్పష్టత మాత్రం వెలువడలేదు. నిజంగా చిత్ర యూనిట్ 150 ట్యాంకర్ల నీటిని కోరిందా, లేక ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ మాత్రమేనా అన్నది ఇంకా క్లారిటీ కావాల్సి ఉంది. చిత్ర యూనిట్ లేదా వాటర్ బోర్డు నుంచి ఎలాంటి
ఇలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రాజమౌళి తన ప్రతి సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దే దర్శకుడు కావడంతో ఈ సినిమా కూడా అంతే గ్రాండ్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో షూటింగ్ కు సంబంధించిన నీటి వివాదం బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ప్రజలకు త్రాగునీటి సమస్య, మరోవైపు భారీ సినిమా షూటింగ్ అవసరాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి వారణాసి సినిమా షూటింగ్ పై నీటి ట్యాంకర్ల వివాదం నిజమా కాదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. టాలీవుడ్ లో మరోసారి భారీ చర్చకు దారితీసిన వార్త సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా. అయితే సినిమా షూటింగ్ కు సంబంధించి బయటకు వచ్చిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 150 నీటి ట్యాంకర్లను కోరిందని, అయితే హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు ఆ అభ్యర్థనను తిరస్కరించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎండాకాలం తీవ్రంగా ఉండటంతో నగరంలో తాగునీటి అవసరాలు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ల కోసం అంత పెద్ద మొత్తంలో నీటిని కేటాయించడం సాధ్యం కాదని అధికారులు చెప్పినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నందున కమర్షియల్ అవసరాలకు నీటిని మళ్లించలేమనే వాదన వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అసలే వేసవి కాలం, కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వరకు నడుస్తున్నారు. బిందె నీటి కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఒక సినిమా షూటింగ్ కోసం 150 నీటి ట్యాంకర్లు వినియోగించుకోవాలనుకోవటం సరైనదేనా అనే చర్చ మొదలవుతోంది. వినోదం ఒక అవసరమైతే త్రాగునీరు ప్రాథమిక హక్కు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలను ఎలా చూడాలి అన్న దానిపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సినిమా షూటింగ్లు కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగాలను కల్పించే రంగమే. వందల మంది కార్మికులు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి షూటింగ్లను పూర్తిగా ఆపేయాలా, లేక ప్రజల అవసరాలకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలా అనే సమతుల్య దృక్కోణం కూడా అవసరం. రీసైకిల్ చేసిన నీటిని వినియోగించడం, ప్రైవేటు సోర్సుల నుంచి నీటిని సమీకరించడం వంటి మార్గాలు పరిశీలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక స్పష్టత మాత్రం వెలువడలేదు. నిజంగా చిత్ర యూనిట్ 150 ట్యాంకర్ల నీటిని కోరిందా, లేక ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ మాత్రమేనా అన్నది ఇంకా క్లారిటీ కావాల్సి ఉంది. చిత్ర యూనిట్ లేదా వాటర్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రాజమౌళి తన ప్రతి సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దే దర్శకుడు కావడంతో ఈ సినిమా కూడా అంతే గ్రాండ్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో షూటింగ్ కు సంబంధించిన నీటి వివాదం బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ప్రజలకు త్రాగునీటి సమస్య, మరోవైపు భారీ సినిమా షూటింగ్ అవసరాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి వారణాసి సినిమా షూటింగ్ పై నీటి ట్యాంకర్ల వివాదం నిజమా కాదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.